అర్జెంట్ గా రీల్ సేవ్ చేసి పెట్టుకోండి, లేకపోతే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. లైఫ్ మొత్తం ఈ టాపిక్స్ గురించి బట్టి కొట్టేసి బతికేస్తారు. అదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్, డిబిఎంఎస్, MySQL వర్క్ బెంచ్. ఈ నాలుగిటి గురించి చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. సో ఈ వీడియోతో పిచ్చ క్లియర్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాంతో మీకు దోలు తీరిపోతుంది. ఫస్ట్ మనం డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. డేటాబేస్ అంటే ఏంట్రా అంటే మనం డేటాని స్టోర్ చేసుకునే ఒక ప్లేస్ అనమాట. మనం డేటాని ఏ ప్లేస్ లో అయితే స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ ని డేటాబేస్ అంటాం అనమాట. మన స్టైల్లో మాట్లాడుకోవాలంటే మనకి గోడౌన్స్ తెలుసు కదా, వేర్ హౌసెస్ తెలుసు కదా, అక్కడ ఏం స్టోర్ చేస్తాం, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా సమ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి స్టోర్ చేస్తాం. సో అలాగే మన డేటాని ఒక ప్లేస్ లో వెళ్ళి స్టోర్ చేస్తామా, అలా ఆ ప్లేస్ ని డేటాబేస్ అంటున్నాం, ఇక్కడ గోడౌన్ అంటాం అనమాట. ఈ డిబిఎంఎస్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి MySQL, MongoDB, PostgreSQL, SQL సర్వర్ అండ్ ఒరాకిల్ అనమాట. ఇక్కడ క్లియర్ కదా. ఇప్పుడు ఈ MySQL కి MySQL వర్క్ బెంచ్ కున్న డిఫరెన్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ MySQL అంటే ఇందాక ఏం చెప్పాను, ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డిబిఎంఎస్ అని చెప్పాను. ఇది SQL లాంగ్వేజ్ యూస్ చేసుకుని డేటాబేస్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ MySQL వర్క్ బెంచ్ అనేది ఏంట్రా అంటే ఇది ఒక టూల్ అనమాట. MySQL ని ఈజీ GUI ఇంటర్ఫేస్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తో యూజ్ చేయడానికి మనం వాడే టూల్ ఏంట్రా అంటే ఈ MySQL వర్క్ బెంచ్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ MySQL SQL లాంగ్వేజ్ యూస్ చేసుకుని డేటాని తీసుకొచ్చింది అనుకోండి, ఆ డేటాని నీకు మంచిగా చూపించాలా, నీకు నీట్ గా చూపించడానికి ఈ MySQL వర్క్ బెంచ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ తో లేపేస్తానని చెప్పాను కదా. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక క్వైరీ రాశారనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే మనం ఒక SQL క్వైరీ రాసామా, ఆ క్వైరీ MySQL కి సెండ్ అవుతుంది అనమాట. ఆ MySQL ఏం చేస్తుంది, డేటాబేస్ నుండి డేటాని రీడ్ చేసుకుంటది. రీడ్ చేసుకున్న డేటాని మనం MySQL వర్క్ బెంచ్ యూస్ చేసుకుని మనం నీట్ గా చూస్తాం అనమాట. సో దీంతో మీకు ఈ టాపిక్స్ అన్ని పిచ్చ క్లియర్ అయిపోయి అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరింత టెక్ కంటెంట్ కోసం అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్ తో కూడా షేర్ చేయండి. కకృతి పడుకుంటే రైట్ మీరు ఉంటా. బాయ్.